నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 16వ భాగం. ఎక్కడున్నారు? షార్ప్గా అడిగాడు కిరీటి. వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అతను. కంగారుతో తాను ఇబ్బందిలో పడడం ఇష్టం లేదు అతనికి. కైలాస పర్వతం దగ్గర బీచ్ రోడ్లో చెప్పాడు సాహెల్. ఆ సమయంలో అక్కడికెందుకు వెళ్లారని అడగలేదు కిరీటి. ప్రేమలో ఉన్న వాళ్ళు చేసే పనులకు లాజిక్ ఎక్కడ వెతకగలడు తను? అందుకే అనవసరమైన క్వశ్చన్స్తో టైం వేస్ట్ చెయ్యలేదతను. ప్రాబ్లం ఏంటి అడిగాడు. నా బైక్ ట్రబుల్ ఇచ్చింది సార్. ఇద్దరం కిందకి దిగుతున్నాం. ఇంతలో ఆ రాత్రి మీరు చూశారు కదా, ఇద్దరబ్బాయిలు నాతో గొడవ పడడం. వాళ్లలో ఒకడు సాగర్ అన్నవాడు మా వెంట పడ్డాడు. చెప్పడం ఆపాడు. వాట్? అరిచాడు కిరీటి. డోంట్ వరీ సార్, అది నేను హ్యాండిల్ చేశాను. కానీ కావేరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలంటే ఆటో ఎక్కడానికి భయపడుతోంది. అసలు విషయం చెప్పాడు. 10 మినిట్స్లో అక్కడుంటా, మేనేజ్ చేయి చెప్పి కాల్ కట్ చేశాడు కిరీటి. ఇమీడియట్గా నర్మదకి కాల్ చేశాడు. లేకపోతే ఆమె పోలీసులకి కాల్ చేసేస్తుందని తెలుసు. సరిగ్గా అంచనా వేశాడు కిరీటి ఆమెని. ఆమె పోలీస్ స్టేషన్కి కాల్ చేయాలని నిర్ణయించుకుంది అప్పుడే. ఒక్క రింగ్కే ఆన్సర్ చేసింది. కావేరి ఎక్కడా? ఒకటే క్వశ్చన్. నాతోనే ఉంది, అరగంటలో ఇంటి దగ్గర ఉంటాం. ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేసాడు అతను. షాక్ తిన్న నర్మద సైలెంట్గా ఉన్న మొబైల్ కేసు చూస్తూ నిలబడిపోయింది చాలాసేపు. అసలు ఏం జరుగుతోంది? కిరీటి తన దగ్గర ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. ఏంటది? కావేరికి ఏమైనా జరిగిందా? ఆ ఆలోచనకే ఆమె వణికిపోయింది. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగింది కిరీట్ కార్ సౌండ్ వినేదాకా. మెల్లగా కార్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న కావేరి వైపు పరీక్షగా చూసింది. ఎలా వెళ్ళిన మనిషి అలానే పువ్వులా నీట్గా ఉండడంతో ఆమె గుండెల మీద సగం భారం దిగిపోయింది. కిరీటి కార్ దిగి కావేరి దగ్గరికి నడిచాడు. అతను ఆమెతో మెల్లగా ఏదో అనడంతో చిన్నగా నవ్వుతున్న చెల్లెలి వైపు కోపంగా చూసింది నర్మద. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఎంత టెన్షన్ పడింది. అసలు చెల్లెలికి ఇంత కూడా అక్కర్లేదు తన మీద అనుకోగానే దానికి కారణమైన కిరీటి మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. డోర్ తీసి గుమ్మంలో టెన్షన్గా నిలబడిన ఆమెని చూడగానే కిరీటికి గిల్టీగా అనిపించింది. ఆమెకి సారీ చెప్పాలని అనుకున్నాడు. కానీ అతనికి ఆమె అవకాశం ఇవ్వలేదు. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. కావేరి వైపు చూడను కూడా చూడకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. భయంగా తన వైపు చూసిన కావేరికి కళ్లతోనే ధైర్యం చెప్పిన కిరీటి లోపలికి అడుగుపెట్టాడు. నర్మద కోపం తను ఫేస్ చేస్తేనే బెటర్ అనుకున్నాడు కిరీటి. కావేరి నిశ్శబ్దంగా బెడ్రూమ్లోకి దూరి తలుపులు బిగించుకుంది. అప్పుడు నోరు విప్పాడు కిరీటి. నర్మద, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మాట్లాడబోయిన అతన్ని చెయ్యి ఎత్తి ఆపు చేసేసిందామె. అర్ధరాత్రి దాటింది. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నా చెల్లెలిని ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేశారు. దయచేసి వెళ్ళండిక కామ్గా చెప్పింది. ఏదో ఒక మాట మాట్లాడి తనని ఎందుకు ఇలా రెచ్చగొడుతుందామే? కోపంగా పళ్ళు నూరుకుంటూ అనుకున్నాడు కిరీటి మనసులో. పైకి మాత్రం ఎక్కడ లేని ప్రశాంతతని నటించాడు. యు ఆర్ వెల్కమ్ నిమి, ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ వెటకారం ధ్వనిస్తుండగా అన్నాడు. ఆమె మొహానికి వేసుకున్న ప్రశాంతత అనే ముసుగు కొద్దిగా పక్కకి తొలగడంతో సాటిస్ఫై అయ్యాడతను. ఇక ముందు మీ హెల్ప్ మాకు అవసరం లేదు. నా చెల్లెలికి దూరంగా ఉండండి చాలు. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యంగ్యంగా అంది నర్మద. ఆలోచించుకుని మాట్లాడు నిమి, నా హెల్ప్ నీకు అవసరం లేదా? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. వెంటనే నరేంద్ర ఇన్సిడెంట్ బుర్రలోకి ఎంటర్ అయింది ఆమెకి. అతని వైపు సూటిగా చూడలేక చప్పున తల దించుకుంది. నీ వరకు నీ ఇష్టం. నా హెల్ప్ కావాలా వద్దా అన్నది నువ్వు నిర్ణయించుకో. కానీ కావేరి విషయం డిసైడ్ చేసే హక్కు మాత్రం నీకు లేదు క్లారిఫై చేశాడు అతను. రోషంగా తలెత్తి ఒక అడుగు ముందుకు వేసింది కోపంగా నర్మద. హౌ డేర్ యూ! నా చెల్లెలి విషయంలో నేను కాకపోతే ఎవరు డిసైడ్ చేస్తారు? పళ్ళ బిగువన అడిగింది. తనకేం కావాలో డిసైడ్ చేసుకునే వయసు ఆమెకి ఉంది కాబట్టి నీ డామినేషన్ నుంచి ఆమెను తప్పిస్తే తను ఎంత తెలివైనదో నీకే తెలుస్తుంది. అదుపు తప్పుతున్న కోపాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ అన్నాడు కిరీటి. అది తెలివి తక్కువదని నేను అనలేదు. మర్యాద మర్చిపోయి ఆవేశంగా అంది నర్మద. ఆమెకి గుండెలో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. తల్లి తండ్రి పోయాక
అన్నీ తనే అయి చూసుకుంది చెల్లెల్ని. ఈరోజు కిరీటి తన హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. కింది పెదవి చిన్నగా వణికింది ఆమెకి. నీటితో నిండిపోయిన కళ్ళని గబగబా ఆర్పి తెరిచింది. నువ్వు నీ నోటితో ఏమీ అనవు. యాక్షన్ స్పీక్ లౌడర్ అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తావు నువ్వు, విసురుగా అన్నాడు కిరీటి. అతని కళ్ళ ముందు ఎర్రని తెర ఏదో దించినట్టుగా అయ్యింది. నేనేం చేశాను? చేసిందంతా మీరు, విసురుగా అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టింది నర్మద. అతను పరిసరాల్ని మర్చిపోయాడు. ఆమె రెక్క పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. నేనేం చేశాను? కళ్లతో చూసినదే నిజమనుకుని జడ్జిమెంట్ పాస్ చేసేది నువ్వు, ఆమె మొహంలో మొహం పెట్టి కఠినంగా అన్నాడు కిరీటి. కావేరి గురించి గొడవ పడడం మానేసి తామిద్దరూ పర్సనల్గా వెళ్ళిపోయారన్న ధ్యాస కూడా లేదు ఇద్దరికి. కావేరి బెడ్రూమ్ తలుపుకు బల్లిలా అతుక్కుపోయి వింటోంది గొడవని. అక్క కిరీటిల మధ్య అంత జరిగిందన్న విషయం మింగుడు పడలేదు ఆమెకి. మీరేం చేశారో మళ్ళీ వివరించి చెప్పాలంటే నేను నా నోటిని ఫినాయిల్తో కడుక్కోవాలి, కసిగా అంది నర్మద. లోపల ఎక్కడో ఏదో లింక్ తెగిపోయినట్టుగా మనసులోని మాటలు అదుపు లేకుండా బయటికి వచ్చేస్తున్నాయి ఆమెకి. ఆమె అలా ప్రొవోక్ చేస్తూ మాట్లాడుతుంటే అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. థ్యాంక్ గాడ్ నీలా పిచ్చాడని కాదు నేను, లేకపోతే నువ్వు చేసే పనులు చూసి నా కళ్ళు నేనే పొడి చేసుకోవాలి. అలాంటి ఆలోచన చేయడానికి ఐక్యూ లెవెల్స్ నెగిటివ్లో ఉండాలి, ఆమె రెక్కని విసురుగా వెనక్కి విదిలిస్తూ అన్నాడు కిరీటి. ఓ, తమరు ఆఫీస్ రూమ్ని బెడ్ ఛాంబర్ చేయొచ్చు, కానీ నేను ఒకడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? దెయ్యం పూనిన దానిలా అరుస్తూ అతని కాలర్ పట్టుకుంది నర్మద. తప్పే, నీ ఆలోచనే తప్పు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని పట్టుకుని వేళ్లాడుతున్నావు. బాగా గుర్తు తెచ్చుకుంటే జరిగిందేంటో నీకు నేను చెప్పక్కర్లేదు, నీకే తెలిసేది. కానీ నీకు నాలాంటి వాళ్ళు కాదు, ఆ నరేంద్ర లాంటి వాడే కరెక్ట్. అలాంటి వాళ్ళు ఆఫీస్ క్యాబిన్ని బెడ్రూమ్ కింద చేసినా వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, ఆమెని తీక్షణంగా చూస్తూ అన్నాడు. అనేశాక తను మాట జారాడని అర్థమైపోయింది కిరీటికి. కానీ ఇక అప్పుడు తగ్గలేదతను. వాడు పెళ్లి చేసుకుందామనుకున్న నాతోనేగా అలా బిహేవ్ చేశాడు. అలా అన్నాక కానీ తాను ఎంత అబ్సర్డ్గా మాట్లాడిందో అర్థం కాలేదు నర్మదికి. అయినా ఆమె అప్పుడు వెనక్కి తగ్గదలుచుకోలేదు. ఆమె మాటలకి స్టన్ అయిపోయినట్టుగా కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు కిరీటి. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలీదు. ఆ రాత్రి పెద్ద హీరోలా వచ్చి నిన్ను సేవ్ చేశాననుకున్నాను. అది మీ బెడ్రూమ్కి ఏమని నాకేం తెలుసు? తేరుకున్నాక కసిగా అన్నాడు. ఆమె తనని అసహించుకున్నా భరించగలిగాడు, కానీ ఆ నరేంద్రగాడిని అలా సపోర్ట్ చేయడం రంపపు కోతలా అనిపించింది కిరీటికి. ఇక విచక్షణ మర్చిపోయాడు. ఇఫ్ యూ లైక్ దట్ ప్రాసెస్ అంటూనే ఆమెని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు కిరీటి. ఇంతకు ముందులా కోరికతో పెట్టిన ముద్దు కాదది, కోపంతో ఆవేశంతో పెట్టిన ముద్దు. ఆమెకి ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన ముద్దు. కిరీటిలో ఆవేశం ఎంత హద్దులు దాటిందంటే బెడ్రూమ్లో కావేరి ఉన్న విషయం కూడా మర్చిపోయాడు. అతని పెదాలు ఆమె పెదాలని వదిలి మెడవంపుని చేరుకున్నాయి. ఆమెని దగ్గరగా లాక్కుని చిన్నగా కొరికాడు ఆమె మెడ మీద. ఆమె అతడిని విదిలించి కొట్టాలి, లెక్క ప్రకారం అరవాలి, కానీ అవేమీ చెయ్యలేకపోయింది నర్మద. ఆమె చేతులు అతని నడుమును చుట్టుకున్నాయి. కోపంతో అయినా అతను తనని దగ్గరికి తీసుకున్నాడనే ఆనందం ఒక్క క్షణం మెరిసి మాయమైంది ఆమె కళ్ళలో. కోరికతో ఆమె శరీరం చిగురుటాకులా వణికిపోయింది. కేవలం కిరీటికి మాత్రమే సాధ్యం తనలో అంత కోరికని రెచ్చగొట్టడం. ఆ సమయంలో అసలు ఆమెకి నరేంద్ర కాదు కదా, పక్క గదిలో ఉన్న చెల్లెలు కూడా గుర్తురాలేదు. అతని పంటి ఘాట్లకి ఆమె మూలిగింది. తీయని బాధ అది. అక్కా! కావేరి పిలుపుకి ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డారిద్దరూ. ఉలిక్కిపడి నర్మదిని వదిలి దూరం జరిగాడు కిరీటి. నిలబడే శక్తి లేనట్టుగా వెనకే ఉన్న సోఫాలో కూలబడింది నర్మద. నరేంద్ర ఏం చేశాడు? బుల్లెట్లా దూసుకొచ్చింది కావేరి ప్రశ్న. నర్మద కావేరికి నిజం చెప్తుందా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ తప్పక వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.